ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు టీఎన్జిఓ భవన్లో పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమాన్ని తెలంగాణ దగాపాట కళాకారుల ఆధ్వర్యంలో వేలాది మంది కళాకారులు తెలంగాణ 10 జిల్లాల నుండి ఉమ్మడి 10 జిల్లాల నుండి తరలి రాబోతున్నారు. మెదక్ కళాకారులంతా పాల్గొంటున్నారు. 10 గంటల కంటే ముందు 8:30, 9 గంటల ప్రాంతంలో చెమాన్ నుండి తెలంగాణ కళలు, సంస్కృతి, సాంప్రదాయాలకు ఉట్టిపడేలా బతుకమ్మలు, బోనాలు, ఒగుడోళ్ళు, డప్పులు, కోలాటం, భారీ ర్యాలీతో, గోసి గొంగలతో కళాకారుల భారీ ర్యాలీ నిర్వహించబడుతుంది. చెమాన్ నుండి టీఎన్జిఓ భవన్ వరకు ర్యాలీ టీఎన్జిఓ భవన్ చేరుకున్న తర్వాత కళాజ్యోతి వెలిగించి ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర సాధనలో గాలికి గజ్జగట్టి, కోసి కొమ్మటేసి, డప్పు సంకరేసి, పల్లె పల్లె, జిల్లా జిల్లా తిరిగి తెలంగాణ ఆవశ్యకతను ఒక రైతన్నకు, ఒక కూలి తల్లికి, ఒక సారుకు, ఒక లాయర్కు పాటల ద్వారా వివరించి తెలంగాణ ఉద్యమంలో నడిచి వచ్చేలా చేసి 4.5 కోట్ల ప్రజానికాన్ని కదిలించిన ఆటగాడు, పాటగాడు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే ముఖ్యుడు పువ్వు దొరుకుతుందని చెప్పి ఆశతో ఉన్న కళాకారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. అప్పుడే మేము నిలదీసినాం, కానీ నిమ్మకు నీరెత్తినట్టుంది ఆ ప్రభుత్వం. అప్పుడు మీరు నమ్మని చెప్తే కళాకారుల ఆకలి మెతుకులు అమ్ముకున్నారు డబ్బుల కోసం. డబ్బులకు అమ్ముకున్నారు కొందరు దుర్మార్గులు. నెత్తుడి ముద్దలు తిన్నారు 10 ఏళ్ళు. దగాపడ్డ కళాకారులంతా ఒక్కటై అది మా అన్నం కదా, అది మా శ్రమ కదా, అది మా చెమట కదా అని చెప్పి దండై కదిలిండు. నిరసన ధూమ్ధాం, దుఃఖాల ధూమ్ధాం, యాదగిరిగుట్ట, వరంగల్ బస్ యాత్ర చేసిన తెలంగాణ అంతా. ఎక్కడ చేసినా పోలీసు సంఖ్యలు వేసి నిర్బంధించారు కళాకారులను. ఏ పాలపిట్టల వలె తెలంగాణ రాష్ట్రం అంతా పాటలతో తెల్లారిందో ఆ తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల నోళ్లకు తాళాలు వేసారు. పాటలు పాడకుండా, ఆటలు ఆడకుండా కాళ్ళకు సంఖ్యలు వేశారు. గజ్జలు మోగనివ్వలేదు, గొంతులు విప్పనివ్వలేదు. 10 ఏళ్ల నిర్బంధం అలా గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము పడుతున్న బాధ చూసి కాంగ్రెస్ పార్టీ చాలామంది పెద్దలను కలవడం జరిగింది. వారన్న మాట, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మిగిలిపోయిన తెలంగాణ ఉద్యమ కళాకారులకు సారథి సంస్థలో ఉద్యోగాలు పెంచి మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారు పెద్దలు మాట ఇవ్వడం జరిగింది. చాలామంది మాట ఇవ్వడమే కాకుండా ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచింది ఉద్యోగాలు